లక్కిరెడ్డిపల్లి మండల పరిధిలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, వాటర్ షెడ్ పనులు, ఉద్యానవన విభాగము పథకాలపై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని అప్పకొండయ్య గారిపల్లె, దిన్నిపాడు గ్రామం, కోనంపేట, లక్కిరెడ్డిపల్లె పంచాయతీలలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉద్యాన పంటలు, ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. వెలిగల్లు ప్రాజెక్టు నుండి లక్కిరెడ్డిపల్లి మండలంలోని అన్ని చెరువులకు నీటిని నింపేందుకు ప్రణాళిక రూపొందించి అధికారుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే కోనంపేటలోని అంగన్వాడీ సెంటర్ను సందర్శించి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారా లేదా అని అంగన్వాడీ వర్కర్లను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేయడం జరిగింది. అనంతరం లక్కిరెడ్డిపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే సిమెంట్ రోడ్డును తనిఖీ నిర్వహించారు. అలాగే సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు కావాల్సిన సౌకర్యాల గురించి ప్రధాన వైద్యులు శివప్రసాద్ విష్ణును అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరత్నం, మండల తహసీల్దార్ క్రాంతి కుమార్, ఈఓఆర్డి ఉషారాణి, టీడీపీ ఇన్ఛార్జ్ మదన్ మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ షఫీ నాయక్, ఏపీఓ తిరుపాలు, సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. గ్రామ పంచాయతీలో దీని బాగా లక్కిరెడ్డిపల్లి మన అందరికీ తెలిసినట్టుగా ఎక్కువ కరువు ప్రభావిత ప్రాంతం ఉంది. ఇక్కడ ఇంకా నీటి సంరక్షణ గురించి ఏం చేయవచ్చు, వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత ఎలా తీసుకురావాలి, దీని గురించి ఒక మంచి ప్రణాళిక తయారు చేస్తున్నాం. దీనిలో ప్రజలందరినీ కూడా వీళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవడం జరిగింది. వెలిగల్లు రైట్ మెయిన్ కెనాల్ వర్క్స్ కంప్లీట్ అయితే ఇక్కడ ఉన్న చెరువులు అన్నీ నిండుతాయి. ప్రస్తుతానికి ఈ సంవత్సరం కొన్ని చేయగలిగాము, ఈ సీజన్లో కొన్ని చేయగలిగాము. దీని గురించి పోయే వారం ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా సమావేశం జరిగినప్పుడు ప్రస్తావన చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం ఈ సీజన్లో టేకప్ చేసి కంప్లీట్ చేసే మనకి అష్యూరెన్స్ ప్లస్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది వర్క్స్ కంప్లీట్ అయితే దాదాపు ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం దాదాపు 24,000 ఏకర్స్ వరకు ఆయకట్ డెవలప్ చేయగలుగుతాము. కాబట్టి అది ఒక ఫస్ట్ ప్రయారిటీ ఉంది. సెకండ్లీ కొన్ని గ్రామ పంచాయతీలు డ్రింకింగ్ వాటర్ సమస్యలు, కొన్ని లోకల్ శ్మశాన సమస్యలు ఇవన్నీ కూడా ప్రజలు దృష్టికి తీసుకువచ్చారు. వీటిని కూడా వెంటనే పరిష్కారం చేయడానికి చూస్తున్నాం. ఈ ఏరియాలో ఉన్న చెరువుల్ని కూడా చూడడం జరిగింది. మన చేపట్టిన ప్రాజెక్ట్ జలధార ప్రాజెక్ట్ కింద చేసిన పనుల వల్ల చాలా వరకు వాటర్ ఇప్పుడు చెరువులో వాటర్ ఉంది. ఇంకా వచ్చే సంవత్సరం వచ్చే మాన్సూన్లో పడుతున్న ప్రతి ఒక చుక్క నీళ్ళని కూడా వేస్ట్ పోకుండా మేము కాపాడగలుగుతాము, చెరువుల్లో నిండగలుగుతాము. అది మనకి నమ్మకం ఉంది. చాలామంది వాటర్ అవైలబిలిటీ మంచిగా ఉంది, దీన్ని చూసుకొని వరి సాగు వైపు వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉంది. చెప్తున్నాము ఉద్యాన పంట వైపు మైక్రో ఇరిగేషన్తో వెళ్ళాలి. వరి సాగులో ఎక్కువ నీళ్ళు పోతుంది, కానీ అంత నీళ్ళలో రెండుసారి వెజిటబుల్స్, కూరగాయలు ఇలాంటి పంటలు తీసుకోవచ్చు. కాబట్టి వరి సాగుని మనం ఖచ్చితంగా ఈ జిల్లాలో డిస్కరేజ్ చేయాలి. దీన్ని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రస్తుతానికి చేసిన పనుల వల్ల మంచి వాటర్ అవైలబిలిటీ కొద్దిగా ఇంప్రూవ్ అయింది, బెటర్గా ఉంది. కానీ మన జ్యుడిషియస్గా సరిగా దీన్ని వినియోగం చేయకపోతే వస్తున్న ఏప్రిల్ మే మంత్లో మనకి చాలా మళ్ళీ ఒక కరువులాగా పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాటర్ని చాలా జ్యుడిషియస్గా ప్రజలు అందరూ వినియోగించాలి. తర్వాత ఇక్కడ ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ వీటిని కూడా చూడడం జరిగింది. అక్కడ ఉన్న పిల్లలకి వెంటనే ఒక స్మార్ట్ టీవీ మరియు ఆరో ప్లాంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి గల అది అందుబాటులో పిల్లలకి అందుబాటులో వస్తుంది. సీసీ రోడ్స్ కూడా మ్యాక్సిమం మండల్లో అన్ని వర్క్స్ అన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి. కొన్ని లొకేషన్స్లో ఇంకా శాంక్షన్స్ అడగడం జరిగింది ప్రజల ద్వారా. అవి కూడా ఈరోజు రేపులో శాంక్షన్ చేస్తాం. సిఎస్సిలో గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయి ఉంది. ఎక్స్రే మషిన్ ఒకటి వీళ్ళకి అవసరం ఉంది. చాలామంది ఎక్స్రేస్ కోసం ఇక్కడ వస్తున్నారు. దాదాపు ఎంత టార్గెట్ ఉంది, దీనికి 3 రేట్ 300% ఇక్కడ ఎక్స్రేస్ జరుగుతున్నాయి. కాబట్టి ఒక డిజిటల్ ఎక్స్రే మషిన్ వీళ్ళకి వెంటనే కావాలి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వర్క్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి, దీనికి 3-4 కోట్లు అవసరం ఉంది. అది మనం ఖర్చు చేస్తే వెంటనే ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తి స్థాయిలో 30 బెడ్స్తో ఇక్కడ సిఎస్సి ఫంక్షనింగ్ అవుతుంది. సో అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చేసి సరైనటువంటి గ్రాంట్తో శాంక్షన్ చేస్తాం. సార్ ఒక్క నిమిషం సార్, ఉపాధి పనులు కొంచెం దుర్వినియోగం అవుతున్నాయి అనేది కూడా అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం సార్? ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఎంక్వైరీ చేసి అవే రైతుల మండలంలో వివిధ
గ్రామ పంచాయతీలో పడటం జరిగింది. దీని బాగా లక్కిరెడ్డిపల్లి మన అందరికీ తెలిసినట్టుగా ఎక్కువ కరువు ప్రభావిత ప్రాంతం ఉంది. ఇక్కడ ఇంకా నీటి సంరక్షణ గురించి ఏం చేయవచ్చు, వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత ఎలా తీసుకురావాలి, దీని గురించి ఒక మంచి ప్రణాళిక తయారు చేస్తున్నాం. దీనిలో ప్రజలందరినీ కూడా వీళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవడం జరిగింది. వెల్లిగల్లు రైట్ మెయిన్ కెనాల్ వర్క్స్ కంప్లీట్ అయితే ఇక్కడ ఉన్న చెరువులు అన్నీ నిండుతాయి. ప్రస్తుతానికి ఈ సంవత్సరం కొన్ని చేయగలిగాము, ఈ సీజన్లో కొన్ని చేయగలిగాము. దీని గురించి పోయే వారం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా సమావేశం జరిగినప్పుడు ప్రస్తావన చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం ఈ సీజన్లో టేకప్ చేసి కంప్లీట్ చేసే మనకి అష్యూరెన్స్ ప్లస్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది వర్క్స్ కంప్లీట్ అయితే దాదాపు ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం దాదాపు 24,000 ఏకర్స్ వరకు ఆయకట్ డెవలప్ చేయగలుగుతాం. కాబట్టి అది ఒక ఫస్ట్ ప్రయారిటీ ఉంది. సెకండ్లీ కొన్ని గ్రామ పంచాయతీలు డ్రింకింగ్ వాటర్ సమస్యలు, కొన్ని లోకల్ శ్మశాన భూమి సమస్యలు ఇవన్నీ కూడా ప్రజలు దృష్టికి తీసుకువచ్చారు. వీటిని కూడా వెంటనే పరిష్కారం చేయడానికి చూస్తున్నాం. ఈ ఏరియాలో ఉన్న చెరువుల్ని కూడా చూడడం జరిగింది. మన చేపట్టిన ప్రాజెక్ట్ జలధార ప్రాజెక్ట్ కింద చేసిన పనుల వల్ల చాలా వరకు వాటర్ ఇప్పుడు చెరువులో వాటర్ ఉంది. ఇంకా వచ్చే సంవత్సరం వచ్చే మాన్సూన్లో పడుతున్న ప్రతి ఒక చుక్క నీళ్ళని కూడా వేస్ట్ పోకుండా మేము కాపాడగలుగుతాము, చెరువుల్లో నిండగలుగుతాము. అది మనకి నమ్మకం ఉంది. చాలామంది వాటర్ అవైలబిలిటీ మంచిగా ఉంది, దీన్ని చూసుకొని వరి సాగు వైపు వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉంది. చెప్తున్నాము ఉద్యాన పంట వైపు మైక్రో ఇరిగేషన్తో వెళ్ళాలి. వరి సాగులో ఎక్కువ నీళ్ళు పోతుంది, కానీ అంత నీళ్ళలో రెండుసారి వెజిటేబుల్స్, కూరగాయలు ఇలాంటి పంటలు తీసుకోవచ్చు. అటు వరి సాగుని మనం ఖచ్చితంగా ఈ జిల్లాలో డిస్కరేజ్ చేయాలి. దీన్ని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రస్తుతానికి చేసిన పనుల వల్ల మంచి వాటర్ అవైలబిలిటీ కొద్దిగా ఇంప్రూవ్ అయింది, బెటర్గా ఉంది. కానీ మన జ్యుడిషియస్గా సరిగా దీన్ని వినియోగం చేయకపోతే వస్తున్న ఏప్రిల్ మే మంత్లో మనకి చాలా మళ్ళీ ఒక కరువులాగా పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాటర్ని చాలా జ్యుడిషియస్గా ప్రజలు అందరూ వినియోగించాలి. తర్వాత ఇక్కడ ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ వీటిని కూడా చూడడం జరిగింది. అక్కడ ఉన్న పిల్లలకి వెంటనే ఒక స్మార్ట్ టీవీ మరియు ఆరో ప్లాంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి కల్లా అది అందుబాటులో పిల్లలకి అందుబాటులో వస్తుంది. సీసీ రోడ్స్ కూడా మ్యాక్సిమం మండల్లో అన్ని వర్క్స్ అన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి. కొన్ని లొకేషన్స్లో ఇంకా శాంక్షన్స్ అడగడం జరిగింది ప్రజల ద్వారా. అవి కూడా ఈరోజు రేపులో శాంక్షన్ చేస్తాం. సిఎస్సిలో గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయి ఉంది. ఎక్స్రే మషిన్ ఒకటి వీళ్ళకి అవసరం ఉంది. చాలామంది ఎక్స్రేస్ కోసం ఇక్కడ వస్తున్నారు. దాదాపు ఎంత టార్గెట్ ఉంది, దీనికి 3 రేటు 300% ఇక్కడ ఎక్స్రేస్ జరుగుతున్నాయి. కాబట్టి ఒక డిజిటల్ ఎక్స్రే మషిన్ వీళ్ళకి వెంటనే కావాలి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వర్క్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి, దీనికి 3.5 కోట్లు అవసరం ఉంది. అది మనం ఖర్చు చేస్తే వెంటనే ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తి స్థాయిలో 30 బెడ్స్తో ఇక్కడ సిఎస్సి ఫంక్షనింగ్ అవుతుంది. సో అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చేసి సరైనటువంటి గ్రాంట్లో శాంక్షన్ చేస్తాం. సార్ ఒక్క నిమిషం సార్, ఉపాధి పనుల్లో కొంచెం దుర్వినియోగం అవుతున్నాయి అనేది కూడా అంటున్నారు.